బీసీలకు కాంగ్రెస్ గరానా మోసం చేసింది. 42% కోటా పైన ఆర్డినెన్స్ కు క్యాబినెట్ నిర్ణయము చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కారు దులిపేసుకున్నటువంటి ప్రయత్నం. నేను చెప్పినా కదా, చట్టబద్ధత కల్పించలేరు, చట్టం ప్రకారం సాధ్యం కాదది, చెల్లుబాటు కాదు. ఆర్డినెన్సే పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు, దేనికి అసెంబ్లీ తీర్మానాలు ఎందుకు, ఆ తీర్మానాలు వీడ ఆమోదించడానికి అక్కడ పంపించడం ఎందుకు, ఈ డ్రామా ఎందుకు, ఇదంతా కూడా బీసీ సంఘాలు. రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి ఏ మార్చే ఎత్తుగడ, కోర్టుకు ఎవరు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేటువంటి పన్నాగం. ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు, మార్చి 6 కల్లా నివేదిక సిద్ధమనడం పైన అనుమానాలు ఎన్నో ఉన్నాయి. సో ఇక వారంలోనే వడ్డీ వార్చిన రిపోర్టు విశ్వసనీయత ఎంత, బీసీల సంఖ్య తక్కువగా చూపారని సర్కార్ పైన విమర్శలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీనే విమర్శలు చేసిండు, దాని మీద చాలా మంది విమర్శలు చేసిరు. ఆ బీసీ కులగణన మీద బీసీల సంఖ్య తక్కువగా చూపారని కాంగ్రెస్ పైన విమర్శలు. రాష్ట్రం చేపట్టిన కులగణన చెల్లబోదంటున్న కేంద్ర ప్రభుత్వం. బండి సంజయ్ గారు డైరెక్ట్ చెప్పారు, ఇది చెల్లదు, ఇందులో ముస్లింలను కలిపిరు, వాళ్ళని కలిపిరు, వీళ్ళని కలిపిరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎంత ఒక డోలాయమానంలో ఉన్నది బీసీల రిజర్వేషన్ అనేది. అయినా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు క్యాబినెట్ ఆమోదం. ఇప్పటి వరకు నివేదిక ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం రిజర్వేషన్ల ఎగవేతక, స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుక, బాబు తరహా ఎత్తులు జిత్తులతో ఏ మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ముంగల్ నాగలు ఎట్లా పోతే అట్లా, గురువు గారు ఎట్లా ఉంటే శిష్యుడు అట్లా. సో చంద్రబాబు నాయుడు మోసం చేయడంలో, ఎత్తులేయడంలో, జిత్తులేయడంలో ఏ రకంగా అయితే ప్రయత్నాలు చేస్తాడో రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. బీసీ సంఘాల మండిపాటు సమాయత్తము, ఆందోళనకు సమాయత్తం కూడా అవుతున్నట్టుగా ఉన్నది. ఇక్కడ చూడండి ఒకసారి. వంచన, దగ, మోసం, ద్రోహం, నమ్మించి గొంతు కోయడం, నిలువున ముంచేయడం, అడ్డంగా వెన్నుపోటు పడవడం, ఇలా తెలుగు భాషలోని ఎన్ని పదాలతో చెప్పినా ఈ నయవంచనను వివరించలేం. మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టుగా, అరచేతిలో స్వర్గాన్ని ఆశ చూపించినట్టుగా బీసీలను భ్రమలో ముంచిన కాంగ్రెస్ చివరకు మొండి చేయి ఇచ్చింది, తొండి చేయి చూపించింది. కోటాకు చట్టబద్ధత కల్పించకుండా చట్టుబండలు చేసేందుకు సిద్ధమైంది. బీసీ డిక్లరేషన్కు పూటకోసారి తూట్లు పొడుస్తూ వచ్చిన కాంగ్రెస్ ఆఖరికి డ్రామాగా ఆర్డినెన్స్ను తెరపైకి తీసుకొచ్చింది. బీసీలకు 42% అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. రిజర్వేషన్ల మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉన్నది. దాన్ని దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవి చేయకుండా అసెంబ్లీలో తీర్మానంతో కాంగ్రెస్ చేతులు దులుపుకున్నది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఆర్డినెన్స్ ఆర్డర్కు సిద్ధమైంది. ఆర్డినెన్సే పరిష్కారమైనప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసినట్టు, రాష్ట్రపతికి ఎందుకు పంపినట్టు, ఈ డ్రామా ఎందుకోసం చేసినట్టు? ఇది కాదా కోటాకు వెన్నుపోటు వడవడం? ఇది కాదా బీసీలకు గరానా మోసం చేయడం? సో కాబట్టి ఈ రకంగా మోసం చేసుకుంటా పోతా ఉన్నదన్నమాట. అసలు ఏమన్నారు చూడండి ఒకసారి. బీసీ డిక్లరేషన్లో ఏమన్నారు? ఎన్నికలకు ముందు వీళ్ళు కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెంచుతాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 23 నుంచి 42% పెంచుతాము అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోటా 23% నుంచి 42% పెంచుతాము అన్నారు. పంచాయతీ మున్సిపాలిటీల్లో 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ నిర్వహణ కాంట్రాక్ట్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తాము. ఎంబీసీ కులాల అభివృద్ధి సంక్షేమ పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ముచ్చట్లు, ఆ రోజు ఓట్ల ముందు నమ్మబలికినటువంటి మాటలు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 50% గోడను కూలగొట్టడం ఎట్లా? 30వ తారీఖు 4వ నెల 2025న రాహుల్, మేం కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం. కోటాపై కక్షగట్టి 50% కృత్రిమ గోడను కూలగొడతామన్నాం. తెలంగాణలో లక్షల మందితో సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. కులగణనను పక్కా చేయడంతో పాటు 50% దాటొద్దన్న పరిమితిని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్పారు. మరి ఎక్కడ పోయింది అది? 50% మించొద్దు అన్నదాన్ని, ఆ గోడను కూడా మేము బద్దలు కొడతాము, దానికి ప్రణాళికలు రచిస్తా ఉన్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తే, ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక డ్రామా చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా,
రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా కల్పిస్తాం, అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చట్టం పరంగా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తుంది. బీఆర్ఎస్ బీజేపీలు కూడా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈ మాట మాట్లాడండి. ఇంత చెప్పినా కదా, ఇది ఒక డ్రామా. ఎన్ని డ్రామాలు చేసిరో అన్ని డ్రామాలు చేసిరు చూడండి. ఇగో ఇప్పుడు ఏం చేయాలి మరి వీళ్ళు? ఇప్పుడు ఏం చేయాలంటే తమిళనాడులో కూడా 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 1990లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టేసింది. 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. 1994లో జయలలిత ఢిల్లీకి వెళ్ళి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తేవడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాతనే 9వ షెడ్యూల్లో చేర్చిర్రు. ఒకసారి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడా. చూడండి ఎంత డ్రామా ఉంటుందో చూడండి. బీసీలను మార్చడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. తనే బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మినహా మరొక మార్గం లేదు. ఆల్రెడీ తీర్మానం చేసి ఆ తీర్మానానికి ఆమోదం తెలిపి అక్కడెక్కడికి ఢిల్లీకి పంపించినటువంటి రాష్ట్రపతికి పంపించినటువంటి వ్యవహారం మీదనే అదే అంశం మీద మళ్ళీ వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ను ఆమోదించరా రాష్ట్రపతిగా గవర్నర్ గారు అనేది మాత్రం ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అది తిరస్కరించేటువంటి అవకాశమే ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ముందుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తర్వాత మంత్రివర్గ టేబుల్ మీదకు రావాలి. చర్చ అనంతరం ఆమోదించాలి. ఇప్పటి వరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టనే లేదు. అన్ని లోపాలతో తీసుకువచ్చే ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలవదని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. రాష్ట్రాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పడము రిజర్వేషన్లను పూర్తిగా ఎగ్గొట్టే కుట్రగా బీసీ నేతలు అనుమానిస్తా ఉన్నారు. ప్రభుత్వ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా పక్కన పెట్టేలా సర్కారు ఉన్నదని మండిపడతా ఉన్నారు. ఈ రకంగా డ్రామా రేవంత్ రెడ్డికి ఈ డ్రామా చేయడంలో దీన్ని రక్తి కట్టించడంలో ఆయనకు మించినటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు. కాబట్టి తెలంగాణ సమాజం ప్రధానంగా బీసీ సమాజం ఏమర్థం చేసుకోవాలి? చేయాలనుకుంటే రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చేయాలి? తమిళనాడు తరహాలో మోడీ దగ్గరకు పోయి కూసో, నెల రోజులు పోయి ధర్నా చేయి. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాల వచ్చి నిలబడుతుంది. బీసీ సమాజం ధర్నా చేసి మీరు పార్లమెంట్లో చర్చించి మేము పంపినటువంటి తీర్మానాల మీద చర్చించి మీరు బిల్లు చట్టంగా చేసి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడతారా పెట్టరా? లేకపోతే ఇక్కడ మీ బీజేపీ నాయకులను గడప కాలు బయట పెట్టనీయమని చెప్పేసి మీరు ఫైట్ చేయండి. అప్పుడు తెలంగాణ సమాజం బీసీ సమాజం మిమ్మల్ని నమ్ముతుంది. కానీ మీరు కొన్ని రోజులు పార్టీ పరంగాని, కొన్ని రోజులు బిల్లు తీర్మానం అని, కొన్ని రోజులు ఆర్డినెన్స్ అని ఇన్ని డ్రామాలు చేసి ఇన్ని కథలు చేస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ రకంగా డ్రామాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలి. ఎన్నిసార్లు చేస్తారు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇంకా ఇట్లా ఎన్ని మోసం చేసుకుంటూ పోతారు?